హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. గేమ్ చేంజర్ నుంచి సాంగ్ రిలీజ్ అవుతుందని అందరికీ తెలుసు అనమాట, న్యూజిలాండ్ సాంగ్. సో దానికి సంబంధించి ప్రోమో, అలాగే దాని అనౌన్స్మెంట్ ఇవన్నీ కూడా వన్ బై వన్ ప్లాన్ చేసి వాళ్ళ డేట్స్ అయితే అనుకున్నారనమాట. ఈవెన్ తమన్ గారు కూడా ఒక ట్వీట్ వేశారు, నవంబర్ 22న వాళ్ళు మనకి రిలీజ్ చేస్తాం అనౌన్స్మెంట్ అని చెప్పి వాళ్ళే చెప్పారు. బట్ ఈ రోజు దాకా కూడా ఆల్రెడీ 2 డేస్ అయిపోయింది, ఇప్పటి వరకు కూడా ఇంకా దాని అప్డేట్ అయితే ఇంక మనకు రాలేదన్నమాట. అది జస్ట్ ఇలా వస్తుంది అనౌన్స్మెంట్ ఇచ్చారే తప్ప దానికి అఫీషియల్గా ఏంటి పోస్టర్ ఏంటి, లేకపోతే ఏ టైంకి అవేమీ కూడా ఇంకా అఫీషియల్గా మెన్షన్ అయితే చేయలేదన్నమాట. సో దానికోసం ఫ్యాన్స్ అయితే కొంచెం ఇరిటేట్ అవుతున్నారనమాట. ఎందుకంటే వన్స్ అనౌన్స్ చేసేసిన తర్వాత రిలీజ్ చేయకపోతే ఎవరైనా ఫ్రస్ట్రేట్ అవుతారు, అది కామనే. బట్ ఇలా టీజర్కి కూడా జరిగిందనమాట. టీజర్ ఎప్పుడు దసరాకి రిలీజ్ చేస్తామని చెప్పి చేయలేదు, ఆ తర్వాత దీపావళికి అని చెప్పి అప్పుడు కూడా చేయలేదు. ఆ తర్వాత చాలా రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు రిలీజ్ చేశారనమాట. సో ఇప్పుడు సాంగ్ విషయంలో కూడా అలానే చేస్తారని ఫ్యాన్స్ అయితే ఇరిటేట్ అవుతున్నారనమాట. ఎస్పెషల్లీ తమన్ గారి మీద అయితే కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఎందుకంటే అప్డేట్ టైంకి రాలేదా అని చెప్పి వాళ్ళు నార్మల్గా ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి ఇవ్వలేదా టైంకి అని చెప్పి వాళ్ళైతే కొంచెం ఇరిటేట్ అవుతున్నారనమాట. సో దాంతో కంపేర్ చేసుకుంటే సాంగ్ ప్రోమోలో మనకి లిరిక్స్ అనేది యాప్ట్ ఉంటుంది గైస్. అంటే దీనికి రామజోగి శాస్త్రి గారు చేశారనమాట. దాని విజువల్స్ కోసమే ఎక్కువ మంది ఇది రిపీట్స్లో చూసే విధంగా ఉంటుందని చెప్పి మన తమన్ గారు అయితే చెప్పారనమాట. సో ఈ సాంగ్ ఒక్క సాంగ్ కోసమే 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఖర్చు పెట్టారని చెప్పి ఒక న్యూస్ కూడా ఉందన్నమాట. సో ఇదంతా కూడా మనకు వన్స్ ప్రోమో చూసినాక సాంగ్ మీద ఒక ఐడియా వస్తుంది, సో ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పి. సో అలాగే ఇప్పటివరకు రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా 100 మిలియన్ అయితే కొట్టలేకపోయాయి అనమాట. బట్ అట్లీస్ట్ ఇక మీద రిలీజ్ అయ్యే సాంగ్స్ అయినా కొడతాయో కొట్టవా అని చెప్పి ఫ్యాన్స్లో చిన్న డౌట్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే అది ఏంటంటే ఒక సాంగ్ రిలీజ్ అయితే అది ఓన్లీ తెలుగులో రిలీజ్ అయ్యి అది ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అవడం వేరు. బట్ అన్ని లాంగ్వేజ్ల్లో సపరేట్గా పెట్టినా సరే రీచ్ రాకపోతే అది కొంచెం ఫ్యాన్స్కి కూడా నిరాశలాగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి వాళ్ళు ఇంకా ఈ సాంగ్ కోసం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దాని అవుట్పుట్ ఏంటి, ఎలా ఉంటుందని చెప్పి సాంగ్ వచ్చినాక మనం మాట్లాడుకుందాం అనమాట. సో థ్యాంక్ యూ.